వాట్సాప్ ఎవ్రీబడి, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? చలో బాయ్, ఈరోజు మళ్ళీ నా F1 ప్రాసెస్ గురించి మాట్లాడతా. ఎట్లా నా F1 ప్రాసెస్ అనేది అయింది, యూనివర్సిటీస్కి ఎట్లా అప్లై చేసిన నేను. సో నాకు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు, ఇంటర్వ్యూ జర్నీ ఎట్లుండే. 2024 జనవరి ఇంటేక్, అదే స్ప్రింగ్ ఇంటేక్లో అయింది నాది. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ నేను 1 year అవుతుంది. 1 yearలో ఏమైంది అది మొత్తం కవర్ చేయ. బట్ నా F1 ప్రాసెస్ అనేది ఎట్లా జరిగింది, నాది జర్నీ ఎట్లుండే, నా ఎక్స్పీరియన్స్ ఏంది, అండ్ నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తే మేబీ మీకు అడ్వాంటేజ్ అవ్వచ్చు. అది ఏ క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అడుగుతారు. అండ్ F1 ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు యూనో థింగ్స్ యూ షుడ్ బి టేక్ కేర్ ఆఫ్, యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్, ఇలాంటి కొన్ని థింగ్స్ మాట్లాడదాం మనం. ఏమంటారు? వీడియో కంప్లీట్గా చూడండి బాయ్. నేను లెందీ కూడా చేయను, మోస్ట్లీ 10 minutes లోపలనే కంప్లీట్ చేసేస్తా వీడియో. సో భయ్, మనం ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం F1 ప్రాసెస్లో అంటే అందరికి తెలిసిందే, అదే డ్యూలింగో ఎగ్జామ్ అన్న రాస్తాం మనం, లేదంటే IELTS ఎగ్జామ్ అన్న రాస్తాం. సో నేను IELTS రాసేంత టైం నాకు లేకుండే, సో నేను డ్యూలింగో ఎగ్జామ్ అనేది రాసినాను. నేను అరౌండ్ 120 మార్క్స్ ఏమో వచ్చినాయి. అండ్ సో ఆ మార్క్స్ అనేవి బై యూనివర్సిటీస్ ఫిల్టర్ అయిపోతాయి. మీకు 140 మార్క్స్ వస్తే మీకు కొన్ని యూనివర్సిటీస్ మీరు ఎలిజిబుల్ అవుతారు. అకార్డింగ్ టు ద మార్క్స్ మీ యూనివర్సిటీస్ అనేది ఎలిజిబుల్ అవుతారు. సో 120 మార్క్స్ వస్తే చాలు మీకు, మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ మీకు టచ్ అయిపోతాయి 90%. ఇంకా టాప్ యూనివర్సిటీస్ కావాలంటే ఇంకా మీరు 130 అట్లా తెచ్చుకోవాలి. లేదు ఇంకా మీకు మిడ్ లెవెల్ యూనివర్సిటీస్ కావాలంటే మీరు 100+ తెచ్చుకున్న చాలు మీరు. బట్ నేను 120 తెచ్చుకోండి రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీరు F1 ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు టాప్ యూనివర్సిటీ పైన ఇంటర్వ్యూకి వెళ్ళండి. సో సెకండరీ ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఫీ పే చేయడం నా వల్ల కాదురా అంటే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళు ఇండియాకి పోలేరా పోయా అంటే నేను ఇండియా కూడా పోయినా. ఇండియాలో 4 months ఉండే నేను. సో నో ఇష్యూస్. మన డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి, ఏది ఫేక్ ఉండద్దు అందులో. సో ఇది. సో వన్స్ మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసిన తర్వాత సెకండ్ ప్రాసెస్ ఏంటిది, యూనివర్సిటీస్ రీసెర్చ్ చేయడం. నేను నా ఓన్గా యూనివర్సిటీస్ అనేది రీసెర్చ్ చేసుకొని నాకు నేను కొన్ని యూనివర్సిటీస్ అప్లై చేసిన, యాజ్ వెల్ యాజ్ కన్సల్టెన్సీ కొన్ని మనీ ఇచ్చిన. నేను మనీ ఇచ్చి 5,000 అట్లా పే చేసి, బై మీరు ఏం కంప్లీట్ చేయకూడదు, నేను చెప్తాను మీకు. జస్ట్ మీ పని ఏంటంటే యూనివర్సిటీస్కి మీరు అప్లై చేయడం, దట్టు నేను రీసెర్చ్ చేసి ఇస్తాను మీకు. అదే యూనివర్సిటీస్కి మీరు అప్లై చేయండి, అన్ని యూనివర్సిటీస్కి అప్లై చేసే అవసరం లేదు మీకు. ఎందుకంటే నేను టెక్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను, నాకు అంత టైం ఉండకపోయేది. ఓన్లీ వీకెండ్స్లో టైం ఉండేది. ఆ వీకెండ్స్లో కూడా నేను పండుకునేది, టైం దొరకకపోయేది అని చెప్పేసి. సో అట్లా నేను కన్సల్టెన్సీ వాళ్ళతో పని చేయించుకునేది. సో మీరు కూడా బ్లైండ్గా కన్సల్టెన్సీకి ఇంత 2 lakhs 3 lakhs 1 lakh అట్లా ప్యాకేజ్ ఇచ్చేసి వదిలేయడం కాకుండా, మీ ఈమెయిల్ యాక్సెస్ ఏదైతే ఇస్తారో మీరు, ఈమెయిల్ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తారు జాయిన్ అవ్వగానే ఒక నెంబర్ కావాలి, కొత్తది ఈమెయిల్ కావాలంటారు కదా. అట్లా మీరు కొత్త నెంబర్ కానీ కొత్త ఈమెయిల్ కానీ యాక్సెస్ మీరు మీ దగ్గర ఉండాలి. అది వాళ్ళకి ఇచ్చేసి వదిలేయద్దు. ఈమెయిల్ మీ దగ్గర ఉంటే ఏమవుతుందంటే అప్ టు డేట్ వస్తుంది. మీరు ఒక యూనివర్సిటీ అప్లై చేయమని చెప్తారు వాళ్ళకు, వాళ్ళు చేసిరో లేదో మీకు ఎట్లా తెలుస్తుంది? అంటిల్ అండ్ అన్లెస్ మీ దగ్గర ఈమెయిల్ యాక్సెస్ ఉండేంత వరకు తెలియదు మీకు. సో ఆ ఈమెయిల్ యాక్సెస్ మీ దగ్గర ఉండాలి, అప్ టు డేట్ ఉండాలి. అది ఏమైంది మీరు ఇట్లా యూనివర్సిటీస్కి అప్లై చేస్తా అన్నారు కదా, ఏమైంది చేసిరా లేదా? సో అట్లా మీరు టాప్ యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసుకోండి, అప్లై చేయించుకోండి. ఏ స్టేట్కి వెళ్ళాలనుకుంటున్నారో సో ఆ స్టేట్ని బట్టి ఆ యూనివర్సిటీస్ని మీరు రీసెర్చ్ చేసి అప్లై చేసుకోండి. సో అట్లీస్ట్ మీరు ఒక 5 యూనివర్సిటీస్ అని అప్లై చేయండి 5 యూనివర్సిటీస్ టాప్ ఉండేలా చూసుకోండి. సో 4 యూనివర్సిటీస్ మంచి యూనివర్సిటీస్ ఉండాలి. అట్లీస్ట్ ఇంకొక 1 యూనివర్సిటీ ఏదైతే మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత, ట్రాన్స్ఫర్ అయ్యే స్టూడెంట్స్కి మాత్రమే ఇది. ఆ యూనివర్సిటీ కూడా అప్లై చేసుకోండి, ఆఫర్ లెటర్ తీసుకోండి, I-20 కూడా తీసుకొని పెట్టుకోండి. యూఎస్కి వెళ్ళక ముందే మీరు ఆ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టకండి, ఎందుకంటే ఇమిగ్రేషన్లో ప్రాబ్లం అవ్వచ్చు మీకు. మీరు యూఎస్కి వెళ్ళిన తర్వాత ఒక 1 day ఆగిన తర్వాత ఇమీడియట్గా మీరు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. నేనైతే అట్లనే చేసిన, నా ఓన్గా నేనే చేసుకున్నాను ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది. సో గైస్, వన్స్ మీరు యూనివర్సిటీస్ అప్లై చేయడం అయిపోతే, ఆఫర్ లెటర్ అండ్ I-20 వచ్చిన తర్వాత, సో ఆ ప్రాసెస్ ఇట్ గోస్ ఆన్. ఇంకా మీరు వీసా ఫీ పే చేయడం, అండ్ DS 160 పోర్టల్లో వెళ్ళి DS నెంబర్స్ తీసుకోవడం, అండ్ తర్వాత సెవిస్ ఫీ పే చేసుకోవడం, DS ఫైల్ చేయడం, అండ్ స్లాట్స్ బుక్ చేసుకోవడం దగ్గరికి రాగానే, అప్పట్లో ఒక 1 year బ్యాక్ ఎట్లుండే అంటే, సో ఒకరి పేరు మీద స్లాట్ బుక్ చేసి ఇంకొక అతన్ని రిప్లేస్ అట్లా స్వాప్ చేసేటోళ్ళు ఏజెంట్స్. సో స్లాట్ బుకింగ్ కూడా నేనే చేసుకున్నా. సో తర్వాత నా అప్పుడు ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఎట్లా అంటే, అట్లా స్వాప్ చేసే వాళ్ళ అకౌంట్స్ని, ప్రొఫైల్స్ని ఏమంటున్నారు, బ్యాన్ చేయడం కానీ సస్పెండ్ చేయడం కానీ జరిగింది. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏజెంట్స్ బాట్స్తోని వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసేది. ఈవెన్ 2-3 days బ్యాక్ వచ్చేసి అది కూడా మీకు అప్డేట్ వచ్చేసింది. ఈవెన్ బాట్స్తో స్లాట్స్ అనేది బుకింగ్ జరిగిన, అది ఒక
వాళ్ళ టెక్నాలజీ అనేది వాళ్ళ సాఫ్ట్వేర్ అది డిటెక్ట్ అయిపోయి వాళ్ళ ప్రొఫైల్స్ సస్పెండ్ అవుతుంది. అట్లా నాకు తెలిసిన వాళ్ళ ప్రొఫైల్స్ కూడా సస్పెండ్ అయింది వాళ్ళది. ఐ మీన్ క్యాన్సిల్ అయింది స్లాట్ బుకింగ్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ మీరు రీస్కెడ్యూల్ చేసుకోండి అని చెప్పేసి చూపిస్తుంది వాళ్ళకి ఐ మీన్ స్లాట్ బుకింగ్ అపాయింట్మెంట్ పోర్టల్లో వచ్చేసి. సో మీరు ఇప్పుడు అలాంటిది ఏం చేయకూడదు. ఒకవేళ మీరు ఏజెంట్ స్లాట్ బుకింగ్ చేయిస్తున్నా జెన్యూన్గా చేయించండి, అర్థమైందా? మీ పేరు మీద నుంచి ఐ మీన్ మీ ప్రొఫైల్ నుంచే లాగిన్ చేయించుకొని మీ ప్రొఫైల్ నుంచే స్లాట్ బుకింగ్ చేయించుకోండి మీకు తెలియకపోతే. లేదంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి హౌ టు స్కెడ్యూల్ వీసా అపాయింట్మెంట్ ఫర్ ది F1 స్టూడెంట్స్. మీరు ఏదైనా టైప్ చేసేస్తే వచ్చేస్తుంది ఈజీగా. మీరు హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, మీకు టైం లేదు అంటే ఏజెంట్స్తో చేయించండి. బట్ ఎక్కువ మనీ పెట్టకండి బై 40,000 30,000 అట్లా పెట్టడు. అండ్ కమింగ్ టు ఫండ్స్ బై మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే ఫండ్స్ లేవని చెప్పేసి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫండ్స్ వేయించుకుంటారు. 90% మీకు అసలు ఆ క్వశ్చన్ అడగారు. మీకు హూ ఈజ్ యువర్ స్పాన్సర్ అని అడుగుతారు, కానీ మీకు మీ స్పాన్సర్ ఐ మీన్ మై ఫాదర్ ఈజ్ స్పాన్సరింగ్ మై ట్యూషన్ ఫీ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఫర్ మై మాస్టర్స్. ఇదొక మీ ఆన్సర్ చెప్పిన తర్వాత ప్రూఫ్స్ మోస్ట్లీ అడగారు వాళ్ళు. నాకైతే అడగలేదు, నా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు, ఎవ్వరికి అడగలేదు అది. ఇక మీ బ్యాడ్ లక్, ఇంకా మీ వర్స్ట్ సినారియోలో మీరు అడిగితే సేఫ్గా ఉండాలనుకుంటే ఇంకా మీ ఇష్టం, అది డిపెండ్. ఇంకా అది నేనైతే రికమెండ్ చెయ్యా మీకు ఫండ్స్ వేయించుకోండి పోండి. కానీ ఇమ్మిగ్రేషన్ కమింగ్ టు ఇమ్మిగ్రేషన్, నా ఇమ్మిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఎందుకంటే నాకు సెకండ్ లెవెల్ ఇన్స్పెక్షన్ అనేది అయింది ఇమ్మిగ్రేషన్లో, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర. సో ఇమ్మిగ్రేషన్లో మీరు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు, ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వాలి, అది నేను సెపరేట్ వీడియో చేస్తాను. ప్రెజెంట్ అయితే మనం F1 ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. సో కమింగ్ టు ఇంటర్వ్యూ ప్రాసెస్ మీరు ఒకవేళ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయితే ఐ మీన్ బీటెక్ డిగ్రీ చేసి వచ్చిన వాళ్ళు అయితే మీరు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు ఎట్లా ఉంటుందంటే మీ సబ్జెక్ట్ వైజ్ వెళ్తారు. మీకు గ్రాడ్యుయేషన్లో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉండే అండ్ మీరు గ్రాడ్యుయేషన్ చేసిన ప్రాజెక్ట్ పైన కానీ క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతాయి. ఎట్లా అంటే సపోజ్ మీరు విచ్ యూనివర్సిటీ యు ఆర్ గోయింగ్ టు, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు. సో ఐఎమ్ గోయింగ్ టు XYZ యూనివర్సిటీ లొకేటెడ్ ఇన్ సో అండ్ సో లొకేటెడ్ అంటే మేబీ ఆ సిటీ గురించి కూడా అడగవచ్చు ఆ స్టూడెంట్స్కి. ఓకే, దాని తర్వాత మీరు మీ డిగ్రీలో మీ గ్రాడ్యుయేషన్, సో విచ్ ప్రాజెక్ట్ డిడ్ యూ వర్క్డ్ ఆన్ యువర్ బ్యాచులర్స్, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, ప్రాజెక్ట్ గురించి అడుగుతారు. అండ్ సబ్జెక్ట్స్ ఇప్పుడు నాది ఐ మీన్ నా కమింగ్ టు మై థింగ్, నాది డిగ్రీ ఉండే, నాది బీకామ్ కంప్యూటర్స్, నాది బీకామ్ కంప్యూటర్స్ నేను డేటా సైన్స్ అప్లై చేసిన. ఇంటర్వ్యూకి డేటా సైన్స్కి పోయినా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయినా సైబర్ సెక్యూరిటీ. స్టిల్ నాకు ఆఫర్ లెటర్ వచ్చింది, I-20 వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి క్వశ్చన్ ఉంటుంది, బై కామర్స్ నుంచి మీరు కంప్యూటర్స్కి వచ్చి ఎట్లా ఆఫర్ వచ్చిందని చెప్పేసి మస్తు మంది అడిగిర్రే నాకు, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా. సో ఇట్లా అంటే నాకు 4 years టెక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నా టెక్ బ్యాక్గ్రౌండ్ SOPs చాలా ఇంపార్టెంట్ గా. మీరు SOP ఎంత మంచిగా మీరు మీ ఎక్స్పీరియన్స్ ఐ మీన్ మీకు కావాల్సిన థింగ్, నా జర్నీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా టెక్ సైడ్ ఎంత క్యూరియస్ నేను, ఓకే, అదంతా నేను నీట్గా క్లియర్గా అందులో రాశా. SOP అనేది మనం తీసుకున్నామా, పక్క ఉంది కాపీ పేస్ట్ కొట్టినామా, అట్లా కాదు. మీరు చిన్నప్పటి నుంచి మీకు ఆ టెక్ సైడ్ ఎంత క్యూరియస్గా ఉండేను అండ్ మీరు టెక్ సైడ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఫ్యూచర్లో మీరు టెక్ సైడ్ ఏం అవ్వాలనుకుంటున్నారు, అవన్నీ పాయింట్అవుట్ చేయండి క్లియర్గా. ఈజీ ఇంగ్లీష్ అవసరం లేదు మనకి, గట్టి ఫ్లూయెన్స్ హై ప్రొఫైల్ పెట్టే అవసరం లేదు. ఈజీ మీకు వచ్చిన ఇంగ్లీష్లోనే రాకపోతే ChatGPT నుంచి తీసుకొని సేమ్ అది కాపీ పేస్ట్ చేయకండి, దాన్ని రిఫ్రెష్ చేయండి. జస్ట్ మీకు ఐడియా వస్తుంది అని చెప్పేసి ChatGPTని తీసుకొని అక్కడ నుంచి అర్థం చేసుకొని SOP అనేది క్లీన్గా ఎడిట్ చేసుకోండి. సో SOP ఎంత బాగుంటే అంత తొందరగా మీకు ఆఫర్స్ అండ్ I-20s అనేది వస్తాయి. సో అకార్డింగ్ టు మై ప్రొఫైల్ నేను అదే చేసిన, నేను అందుకే నాకు ఆఫర్ అండ్ I-20 వచ్చేసింది. నాకు మ్యాండేటరీగా వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు, ఓకే, అదే యూనివర్సిటీకి ఎందుకు, ఐ మీన్ విచ్ యూనివర్సిటీ యు ఆర్ గోయింగ్ టు, వై ఓన్లీ దిస్ యూనివర్సిటీ, వై ఓన్లీ దిస్ యూనివర్సిటీ, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అడుగుతారు, అలా నిజంగా అడుగుతారు. మీకు చాలామంది చెప్పుకుంటారు ఫాల్తు క్వశ్చన్ లేదురా అని, డెఫినెట్గా అడుగుతారు అవి. సో మీరు ఇదే యూనివర్సిటీకి ఎందుకు వెళ్తున్నట్టు సింపుల్గా పెట్టండి, లెంత్గా ఉండొద్దు, అర్థమైందా? అట్లా అని చెప్పి షార్ట్గా ఉండొద్దు, ఒక 2 lines ఉండాలి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు దిస్ యూనివర్సిటీ సో అండ్ సో, ఆ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అనేది ఇంత ఉంది. ఓకే, ది యూనివర్సిటీ ఫోకసెస్ ఆన్ ది ప్రాక్టికల్ సెషన్స్ రాదర్ దెన్ ద థెరటికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇలాంటివి మీరు ఓన్గా క్రియేట్ చేసుకొని ఓన్గా రాసుకోండి, ఆన్సర్స్ 2 lines రాసుకోండి, ఎక్కువ లెంతీ కూడా చేయకండి. సో ఫస్ట్ నేను నాకు వచ్చిన క్వశ్చన్స్, నాకు అడిగిన క్వశ్చన్స్ గురించి నేను చెప్తాను. నాకు మోస్ట్లీ ఒక 5 questions అడుగుంటుంది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఎన్ని క్వశ్చన్స్ అడిగిందో, బట్ 5 questions అయితే అడిగింది. నాకు లేడీ ఉండే, తను దట్టు నా కిస్మత్ ఎట్లుండే అంటే ఇండియన్ లేడీ ఉండే, బట్ తన యాక్సెంట్ US యాక్సెంట్ ఉండే. మేబీ తను US సిటిజనే అవ్వచ్చు, బట్ షీఈస్ వర్కింగ్ అండ్ ఎంబసీ దేర్, ఐ మీన్ కాన్సులేట్ దేర్.
సో నాకు క్వశ్చన్స్ ఏం అడిగారంటే వెళ్ళంగానే విచ్ యూనివర్సిటీ, అందరికి అడిగిన లాగానే విచ్ యూనివర్సిటీ అనగానే దాన్న నేను మ్యాన్మోత్ యూనివర్సిటీ ఉండే నాది. సో నేను ఆ మ్యాన్మోత్ యూనివర్సిటీ గురించి నేను ఏదైతే ప్రిపేర్ అయినానో అది చెప్పేసిన నేను. అండ్ సెకండ్ క్వశ్చన్ అదే యూనివర్సిటీకి వై ఓన్లీ దిస్ యూనివర్సిటీ అని చెప్పేసి అడిగింది, నేను చెప్పేసిన నేను. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉండే కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ 100% వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రిలేటెడే క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ బై మోస్ట్ ఆఫ్ ది ఎవరు చెప్పారు ఇది, ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తారు. పెట్టుకోక అట్లా పెట్టి వెళ్ళకండి పోయి, తప్పదని చెప్పాను నేను. ఇక ఎవరి సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది, నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలుగుతా. బట్ నేనైతే రికమెండ్ చేయ అట్లా పోరు అని చెప్పేసి. బట్ అట్లా పోయిన వాళ్ళ ఆప్షన్ లేకుండా అట్లా పోయిన వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే డెవలపర్ లాగా, సీనియర్ డెవలప్, ప్రాజెక్ట్ మేనేజర్ లాగా, బిజినెస్ అనలిస్ట్ లాగా ఇట్లాంటి పెద్ద రోల్స్ పెట్టకండి పోయి. ఓకే, తెలుసు మీరు టెక్ ఫీల్డ్ అని రావాలనుకుంటున్నారు కాబట్టి మీరు టెక్ బ్యాక్గ్రౌండే ఉండాలి కదా. టెక్నికల్ రిక్రూటర్ పెట్టండి పోయి. టెక్నికల్ రిక్రూటర్ అంటే తెలుసు కదా, మీరు ఎన్నో టెక్నాలజీస్ మీద మీరు వర్క్ చేసి, సో యూ హైర్ ద పీపుల్ లైక్ పెద్ద 10 years ఎక్స్పీరియన్స్ గాయస్, 8 years ఎక్స్పీరియన్స్ గాయస్. సో ఇలాంటి పెద్ద ఎక్స్పీరియన్స్ గాయస్ మీరు హైర్ చేస్తారు యాజ్ ఎ హెచ్ఆర్గా కాల్ చేసి మీరు సో అండ్ సో వన్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అడుగుతారు. సో వాళ్ళకి తెలిసి ఉంటుంది యాజ్ ఎ టెక్నికల్ రిక్రూటర్ ఎవరైతే వర్క్ చేస్తుండో వానికి టెక్నికల్లీ మంచి నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పేసి ఆ వీసా ఇంటర్వ్యూ ఆఫీసర్కి తెలిసి ఉంటుంది. సో డెవలప్మెంట్ లాగా ఇది ఒక టిప్ బై నేను చెప్తున్నా కదా, మీరు అట్లా ఆ ఎక్స్పీరియన్స్ పెట్టే బదులు ఏ ఎక్స్పీరియన్స్ పెట్టండి. ఎందుకంటే మీరు డెవలప్మెంట్ వెళ్తే మీరు క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి, మీరు ఎంత ప్రిపేర్ అయినా అది ఇంకా డీప్గా వెళ్తుంది. మీరు ఒక ఆన్సర్ చెప్తే ఆన్సర్లో మళ్ళీ క్వశ్చన్ తీసి ఆ క్వశ్చన్లో మీరు చెప్పిన ఆన్సర్కి మళ్ళీ క్వశ్చన్, సో అట్లా ఇట్ గోస్ ఆన్ వైస్ వర్సా ఇంకా. ఓకే, సో నేను ఈజీ రోల్స్ పెట్టండి, మీరు టెక్ రోల్స్, ఈజీ ఎంట్రీ లెవెల్ రోల్స్ పెట్టండి. ఓకే, టెక్నికల్ రిక్రూటర్ అనేది నేను రికమెండ్ చేస్తాను నేను. సో బీయింగ్ యాజ్ నేనైతే హెచ్ఆర్ డొమైన్లోనే ఉండే, నేను 2 years హెచ్ఆర్ డొమైన్లో ఉండే. నాకు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది, 2 years నాకు డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాకు మోస్ట్లీ ఫస్ట్లో మీరు జాయిన్ అయిన బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాతనే జాయిన్ అయిన రోల్ గురించి అడిగింది నాకు. సో టెక్నికల్ రిక్రూటర్ అండ్ హెచ్ఆర్ రిక్రూటర్ డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి అడిగింది. నేను చెప్పేసిన బీయింగ్ యాజ్ అ టెక్నికల్ రిక్రూటర్ నేను mostly I hire the people, like I go through multiple technologies. So based on the job role and the requirement, I come from a manager, I research. So whatever నేను ప్రిపేర్ అయింది నేను ఇచ్చేసిన హెచ్ఆర్ రిక్రూటర్కి అండ్ టెక్నికల్ రిక్రూటర్కి డిఫరెన్సెస్ అడుగుతా చెప్పేసిన. దాని తర్వాత ఏం క్వశ్చన్ అడిగింది అంటే నువ్వు ఈ 4 years వై ఓన్లీ నౌ, లైక్ ఈ 4 years చదువుకున్న తర్వాత నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నువ్వు ముందే డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా అంటే నేను నా ఆన్సర్ చెప్పిన బాయ్. సో నేను ఇట్లా నాకు ఏ క్వశ్చన్స్ అడిగింది, నేను ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా, ఎన్ని ఆన్సర్స్ చెప్పినా, ఇవన్నీ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయరు. మీ ఒక్కొక్క కామెంట్కి నేను ఫైల్ నేను అది అప్లోడ్ చేసి దాని లింక్ అనేది మీకు పెడతాను నేను. మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో మోస్ట్లీ మీరు స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యేదని 5-6 questions, కానీ మీరు 20 to 25 questions ప్రిపేర్ అవ్వాలి. బట్ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్, మ్యాండేటరీగా వచ్చే క్వశ్చన్స్ 5-6 స్టార్లు పెట్టుకోండి క్వశ్చన్స్కి. వై యూనివర్సిటీ అయితే ప్రిపేర్ అవుతారు. సో మీరు డిగ్రీ ఫ్రెషర్స్ అయితే మీరు బ్యాచిలర్స్ గురించి, బ్యాచిలర్స్ చదివిన సబ్జెక్ట్స్, లైక్ ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్, మీరు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేస్తుంటే మీరు వెళ్తున్నది మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ వెళ్తుంటే ఇప్పుడు, సో మీకు ఎట్లా రిలేట్ అవుతుంది మీ మాస్టర్స్ అనేది, మాస్టర్స్ డిగ్రీ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎట్లా రిలేట్ అవుతుంది. ఓకే, ఆ క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతుంది స్టూడెంట్స్ని. అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్ గురించి అడుగుతుంది. అండ్ 100% అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఫ్యూచర్లో మీరు ఎటువంటి రోల్స్లో మీ జాబ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లైక్ మీ డిగ్రీలో మీరు కంప్యూటర్ సైన్స్ చేసారు, సో మీరు మాస్టర్స్లో వచ్చేసి మళ్ళీ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో ఉన్నారు. సో మీ జాబ్స్ అనేవి ఏ రోల్లో వస్తాయి అండ్ వచ్చినా మీరు అది ఎక్కడ చేయాలనుకుంటున్నారు, ఈ క్వశ్చన్ అడుగుతారు. సో మీరు సింపుల్గా చెప్పేయండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను జాబ్ రోల్ అనేది నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. దట్ వన్స్ ఐమ్ డన్ విత్ మై మాస్టర్స్ ఐ కమ్ బ్యాక్ టు మై ఇండియా. సో సిన్స్ ద US డిగ్రీ హ్యాస్ ద ఇంటర్నేషనల్ రెప్యుటేషన్, సో నాకు నా ప్రొఫైల్ అనేది ఈజీగా ఫిల్టర్ అయిపోతుంది అండ్ ఐ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి అట్లా ఆ విధంగా మీరు స్ట్రైట్గా ఆఫీసర్ ఐస్లో చూసుకుంటూ కాన్ఫిడెంట్గా మాట్లాడండి. చిల్గా యాటిట్యూడ్ అనేది, మీ మాటల్లో యాటిట్యూడ్ ఉండాలి. అంటే రూడ్గా ఉండద్దు, అది యాటిట్యూడ్ అంటే మన బిహేవియర్, మన నేచర్ అట్లా ఉండదు. భయపడే అవసరమే లేదు భయ్, మీకు వచ్చే ఇంగ్లీష్లో మాట్లాడండి, బట్ కాన్ఫిడెంట్గా మాట్లాడండి. కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ గాయ్స్, కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ, దట్స్ ఆల్. ఓకే, ఈ క్వశ్చన్స్ ప్రిపేర్, నేను మీకు స్టెప్ బై స్టెప్ ఈ క్వశ్చన్స్ అన్ని నేను మీకు పిన్ చేస్తాను. నేను మీకు కామెంట్స్లో మీరు నాకు కామెంట్ పెట్టు, నేను మీకు సెండ్ చేసేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇంతే భయ్, నాకు అడిగిన క్వశ్చన్స్ ఇదే. దాని తర్వాత
వీసా అనేది వీసా అప్రూవ్డ్, కంగ్రాచులేషన్స్ అన్నది నాకు. ఇక నేను సో దాని తర్వాత నేను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకున్నా. లైక్ ఫ్లైట్ బుకింగ్ కానీ ఇమిగ్రేషన్ అంత వర్స్ట్ ఉండే అంటే ఆ ఇమిగ్రేషన్లో ఏమైందో ఎంత నాకు లిటరలీ 8 hours నన్ను కూర్చోబెట్టినాను. ఎందుకు కూర్చోబెట్టారు? ఇమిగ్రేషన్లో ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు మీరు. ఓకే, ఇవన్నీ నేను వేరే వీడియోలు చేస్తాను, ఎందుకంటే వీడియో ఆల్రెడీ నేను 10 minutes కంటే క్రాస్ అవ్వద్దు అనుకుంటున్నా. 10 minutes కంటే ఎక్కువ క్రాస్ అయిపోయింది. ఓకే, అండ్ ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయరు. ఓకే, ఈ ప్రాసెస్ మొత్తం గురించి, ఇంటర్వ్యూ టిప్స్ గురించి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంకా దాని గురించి ఏ డౌట్స్ ఉన్నా నేను నెక్స్ట్ ఇమిగ్రేషన్ వీడియో చేసేటప్పుడు అందులో నేను మీకు చెప్తాను దాని గురించి. ఓకేనా? దాట్స్ ఆల్ గైస్, రైట్.